హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూసారు కదా! లాగ్ లేకుండా మనం రెసిపీలోకెళ్ళిపోదాం. పపాయాతో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసేసుకుందాము. నేనైతే రా పపాయ యూజ్ చేస్తున్నాను ఈ స్వీట్ ప్రిపరేషన్ కోసం. ముందుగా పపాయాస్‌ని ఇదిగోండి ఇలాగా తురుముకోవాలి. రా పపాయానే తీసుకోవాలండి దీనికి. నేనెంత పచ్చి పపాయ తీసుకున్నా లోపల చూసారా యెల్లో కలర్‌లో అలా ఉంది. చూసారు కదా! ఒక 3 పపాయాస్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక కేజీ ఉంటుందిది. ఇలా తురుముకొని పెట్టుకున్న ఈ పపాయాని నేనేం చేస్తున్నానంటే, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని, లైట్‌గా నేను బాయిల్ చేసేసుకుంటా. ఎందుకు అంటే, రా పపాయ కదా! కొంచెం పాలు గూడా వస్తూ ఉంటాయి. రా పపాయ నుంచి మీరు గమనించినట్లయితే. సో, ఒకలాంటి స్మెల్ ఉంటుందండి పసర వాసన. అది పోవడం కోసం కొంచెం నేను బాయిల్ చేసుకుంటున్నా హాట్ వాటర్ ఏసుకొని. నెక్స్ట్ ఈ హాట్ వాటర్‌లోనే మనకి ఏ కలర్ అయితే కావాలి అనుకుంటున్నామో ఆ ఫుడ్ కలర్‌ని నేను యాడ్ చేసేస్తున్నాను. మీ ఇష్టం అది ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ యాడ్ చేశాను. నెక్స్ట్ మొత్తం గూడాను ఫిల్టర్ చేసేసి వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసేసేయండి. డ్రైన్ అవుట్ చేస్తే న్యూట్రియంట్స్ పోతున్నాయి అనే ఆలోచన ఉంటుంది చాలామందికి. బట్ తప్పదు. నెక్స్ట్ స్వీట్ అంటే తెలిసిందే కదండీ! డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను మనము తీసేసుకుందాము. స్వీట్‌లో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను ఒక కడాయిలో నెయ్యి తీసుకొని, మంచిగా అన్నీ వన్ బై వన్ ఫ్రై చేసేసుకుందాము. సిమ్‌లో పెట్టుకొని స్టవ్‌ని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి. బాదం కొంచెం గట్టిగా ఉంటుంది కదా! సో, ఎక్కువ ఫ్రై అవ్వనిస్తున్నాను నేనైతే. క్రిస్పీ నేచర్ రావాలి అంటే కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వాలి. నేనైతే బాదం, కాజు అండ్ కిస్మిస్ తీసుకున్నాను. మీకు కావాలంటే పంప్కిన్ సీడ్స్ ఏవైనా యాడ్ చేసేసుకోవచ్చు. స్వీట్ రెసిపీలో డ్రై ఫ్రూట్స్ మంచి ఎక్స్‌ట్రా టేస్ట్‌నిస్తాయండి. సో, మీకు ఏది అవైలబుల్‌లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అయితే పపాయాని చాలామంది ఇష్టపడరు. ఎందుకో మరి అది పండిన పపాయ అయినా సరే, బట్ రా పపాయ అనేది చాలా చాలా హెల్తీ అండి. ఎవరికైనా సరే ఈవెన్ షుగర్ పేషెంట్స్ అయినా గూడాను ఈ పపాయాని ఎక్కువ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి ఈ పపాయాలో. ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకున్నాను. అదే కడాయిలో నెయ్యిలో నేను ఏదైతే ఫిల్టర్ చేసుకొని తురుము పెట్టుకున్నానో బాయిల్ చేసిన తురుము ఇదంతా గూడాను ఆ నెయ్యిలో నేను యాడ్ చేసేస్తున్నానండి. ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా సిమ్ టు లో ఫ్లేమ్‌లో మనం మంచిగా దీన్ని ఫ్రై చేసేసుకుందాం. ఇలా నెయ్యిలో ఈ తురుముని ఫ్రై చేయటం వల్ల మంచి టేస్ట్ ఒస్తుందండి. నా దగ్గర బాగా రా పపాయాస్ ఎక్కువున్నాయి. అందుకని నేను ఈ స్వీట్ చేస్తున్నాను. సో, ఫ్రై అయింది కదా! కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం ఘీ యాడ్ చేసేసుకోండి. ఇంకొంచెం ఫ్రై చేసేసుకోండి. ఘీ యాడ్ చేసుకొని సిమ్‌లోనే మెయింటైన్ చేయండి స్టవ్. నెక్స్ట్ ఇలాచీ యాడ్ చేయాలి కదా! నేను ఇలాచీని అలా దంచి యాడ్ చేయను. ఎందుకంటే తొక్కలయ్యి నోటికి తగులుతాయి పిల్లలు తినరని. షుగర్ మనం ఏదైతే షుగర్ యాడ్ చేసుకుంటామో ఆ షుగర్‌లో యాడ్ చేసేసి మంచిగా మిక్సీ పట్టేస్తాను. అలా పౌడర్‌లా అయిపోతుందనమాట. ఇది ఫ్లేవర్ గూడా మంచిగా ఇలాచీ ఫ్లేవరు స్వీట్‌కి పట్టేస్తది. నేను ఈ తురుములో కొంచెం పాలు గూడా యాడ్ చేసి, మనం ఎంతైతే స్వీట్ కావాలి అనుకుంటున్నామో అంత నేను షుగర్ యాడ్ చేసేసాను. కేజీ తురుముకి నేను 300 గ్రామ్స్ షుగర్ యాడ్ చేశానండి. ఇలా అంతా అయిన తర్వాత దీన్ని చల్లార్చుకోవడానికి ఒక ప్లేట్‌లో ఏసేస్తున్నాను. ఇలా మనము దాన్ని స్ప్రెడ్ చేసుకొని చల్లార్చేసుకోవాలి. అయితే మీకో విషయం చెప్పాలి. నేనెప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తానో అప్పుడు ఖచ్చితంగా పాత సామాన్లు అమ్ముకునేవాడొస్తాడు. మీ అందరికీ గూడా ఇలాగే జరుగుద్దా? అయితే ఇలా నేనెందుకు స్ప్రెడ్ చేసుకొని చల్లార్చుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇదిగోండి దీనికోసం అనమాట. ఇది కోవా అండి. పచ్చి కోవా అంటారు కదా! అది. సో, స్వీట్స్‌లో దీన్ని యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఒస్తుంది. అయితే దీన్ని వేడి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేయాలి. సో, ఇలా ఉంటుందనమాట ముద్ద కింద. దీన్ని మనం పొడి పొడిగా చేసుకోవాలి. అస్సలు పొడి పొడి అవ్వదు. బట్ నేను ట్రై చేస్తున్నాను పొడి చేయడానికి. అదిగోండి అలాగా మొత్తం గూడాను స్మాష్ చేస్తున్నాను. ఎలా అంటే గుడ్డు పొరుటులాగా సన్నగా పొడి పొడిగా అవ్వాలి. దానికోసం నేను నానా ప్రయత్నాలు చేస్తున్నాననమాట. దీన్ని మనం అలాగా స్మాష్ చేసుకొని, కొంచెం పొడి పొడిగా చేసుకొని, చల్లారిన తర్వాత స్వీట్ ఎప్పుడైతే చల్లారుతదో, ఆ తర్వాత దీన్ని యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మొత్తం కూడాను స్వీట్‌లో కరిగిపోతుందండి. కరిగిపోతే ఉన్న టేస్ట్ కన్నా, కొంచెం మనకి నోటికి అది కోవా తగులుతుంటేనే మంచి టేస్ట్ ఒస్తుంది. పపాయాకి ఎక్స్‌ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ కోవా వల్ల.
సో, చల్లారిన తర్వాత మంచిగా మనం ఎప్పుడైతే వేయించుకొని పెట్టుకున్నామో, ఆ డ్రై ఫ్రూట్స్ అంతటిని కూడాను నేను యాడ్ చేసేస్తున్నాను. ఫుడ్ ఏదైనా కూడాను ఫస్ట్ కళ్ళు తినాలి. ఆ తర్వాతే మనం తినాలి. చూసారు కదా! అసలు కళ్ళకి ఎంత అందంగా కనిపించిందంటే, టేస్ట్ కూడా అంతే ఉందండి. చాలా చాలా బావుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నెక్స్ట్ మనం కోవా పొడి చేసుకొని పెట్టుకున్న కోవాని కూడాను నేను దీని మీద యాడ్ చేసేస్తున్నాను. అది ఇంకా కరగదు. ఆ కోవా అలాగే ఉంటుంది. ఎందుకంటే స్వీట్ ఆల్రెడీ చల్లారిపోయింది కదా! సో, కోవా అలాగే ఉంటుంది. ఆ కోవా నోటికి అలా సెపరేట్‌గా తగిలితేనే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. అయితే దీనిలో మనము ఎక్కువ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పపాయాలో ఆల్రెడీ నేచురల్ షుగర్స్ ఉంటాయి. కొంచెం పచ్చిగా ఉన్నా కూడాను లైట్ స్వీట్‌నెస్ ఉంటుంది. సో, మనం లైట్‌గానే యాడ్ చేసుకోవాలి. అండ్ కోవాలో కూడా లైట్ స్వీట్‌నెస్ ఉంటుంది. సో, మనం తక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. అందుకే అంటున్నాను 1 కేజీ పపాయ తురుము తీసుకున్నాను. దానికి 300 గ్రామ్స్ ఓన్లీ నేను యాడ్ చేశాను షుగరు. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. మీ అందరికీ తెలిసిందే పపాయాలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందనమాట. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడాను చాలా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఈ పపాయాని. ఈ పపాయాలో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా లభిస్తాయండి. పపాయ అనేది ప్లేట్‌లెట్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్తీ రెసిపీ. బాయ్ బాయ్.